యువత స్వశక్తితో ఎదగాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం యాదయ్య యాదవ్, హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సానంపుడి సైదిరెడ్డిలు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో కోర్టు ఎదురుగా ఏర్పాటు చేసిన లూలు ఫ్యాషన్ స్టోర్ ను వారు ప్రారంభించి మాట్లాడారు. ఓకే సార్. యువకులు స్వశక్తితో ఎదగాలనే ఒక ఆలోచనతోనే విద్య అనేది మన సంస్కారానికి రేపటి భవిష్యత్తుకి ఉపయోగపడిన కేవలం ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వ ఉద్యోగాల కోసమో లేకపోతే కోట్ల రూపాయల పెట్టుబడితోని ఒకటేసారి వ్యాపారంలో దిగ్గజాలుగా కావాలనేది కాకుండా అంచెలంచెలుగా ఎదగటానికి కింది స్థాయి నుంచి చిన్న చిన్న పెట్టుబడులతోని వ్యాపారాలు స్థాపించుకొని రేపటి భవిష్యత్తులో ఇంకా పెద్ద యజమానులుగా మారడానికి అవకాశం పడే యువతరం ఇట్లా ఎవరికి వాళ్ళు స్వశక్తిగా చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టుకోవటం అనేది శుభపరిణామం. దాంట్లో భాగంగానే ఈరోజు కోదాడలో యువకుడు మరి కార్తిక్ లూలు షాప్ని ప్రారంభించడం, ఈరోజు ట్రెండ్కు సరిపోయే విధంగా కాలేజీ కుర్రోళ్ళు కానీ యువతరానికి కానీ సరిపోయే విధంగా మరి హైదరాబాద్కు పోయి షాపింగ్ చేసుకోవటం, విజయవాడ పోయి షాపింగ్ చేసుకోవటం కాకుండా అటువంటి హైదరాబాద్ మహానగరాల లాంటి ప్లేసులలో దొరికే అన్ని బట్టలు కూడా కోదాడికే తీసుకొచ్చి అందుబాటులో ఉంచడం, మరి ఇక్కడ యువకులకు అందుబాటులో ఉండటమే కాకుండా స్వయంశక్తిగా ఆదాయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే కాబట్టి స్వాగతిస్తూ ఉన్నాం. ఇటువంటి ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంది. మరి స్వశక్తితో ఎదగాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని వ్యాపారాన్ని ప్రారంభించిన కార్తీక్ కూడా శుభం లాభం జరిగి ఇంతింతలుగా శాఖోపశాఖలుగా వృద్ధి చెంది రాష్ట్ర స్థాయికి అంటే హైదరాబాద్ వరకు కూడా పట్టణంలో వృద్ధి చేసుకునే విధంగా ఆ దేవుడు అనుగ్రహించాలని తీసుకుంటాం. ఎక్సెల్ కార్తిక్ అంటే కౌంటర్ కార్డు తీసుకున్నాం మనం అందరు ఒక్క నిమిషం కౌంటర్లో ఫుడ్